దేవుడు తన ప్రజలను తన వాక్కును పంపి వారిని బాగు చేసిన రాయబడింది. అది ఎందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న మనమంతా వాక్యమై ఉన్న దేవుడిని మనం తీసుకుంటున్నాం. నేటి వాగ్దానం లేఖనాల్లో మత్తయి సువార్త 6:18 రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన చేసుకోండి. మనం చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన రివార్డ్ ఇస్తున్నాడు. రహస్యమందు నీవు చేస్తున్న ప్రార్థన, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి విని నీకు ప్రతిఫలం దయచేస్తా. ప్రతిఫలము, ఫలము అంటే చెట్టుకు ఫలాలు వస్తాయి, మనం చేసే పనులకు కూడా ఫలాలు వస్తుంటాయి. ప్రతిఫలం అంటే మనం చేసిన దానికి దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తున్నామా, ఆయన చెప్పాడు ప్రార్థన చేయమని, ఆయన చెప్పింది మీరు చేశారు కాబట్టి మీకు ఫలం ఇస్తాడు. స్తుతించుడే అని రాయబడింది. మీరు స్తుతించారనుకోండి, మీరు ఆయన చెప్పిన పని చేశారు గనుక మీకు ఖచ్చితంగా ఫలం ఇస్తాడు. అలాగే రూతు నాకు దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. రూతు ఆమె ఆ పొలాల్లో పనిచేస్తూ ఉంది, ప్రార్థన చేస్తుంది. ఆమె అత్తతో చెప్పింది, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీ దర్శనమే నా దర్శనం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఎప్పుడైతే ఆమె ఒక నిర్ణయం తీసుకుందో, ఆమె తోటి కోడలని చెప్పినటువంటి వ్యక్తి లోకం వెంట వెళ్ళిపోయింది. రూతు మాత్రం దేవుని స్వరాన్ని విన్నట్టుగా ఉంది. ఎక్కడో దేవుని మీద విశ్వాసం కలిగింది. ముసలావిడైన అత్తతో పాటు బయలుదేరింది. అవతల ఉన్నటువంటి ఆమె తోటి కోడలు చెప్తుంది, ఎందుకు ఆ ముసలి దాంతో వెళ్తావు, ఏం చేసుకుంటావు, నీ జీవితం అంతా వేస్ట్ అయిపోద్ది, రా నాతో పాటు ఈ లోకంలో ఎంజాయ్ చేయొచ్చని. అయితే ఆమె చెప్పింది, లేదు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నా అత్త నమ్ముకున్న దేవుడే నా దేవుడు, ఆమె వెళ్ళే దగ్గరికి వెళ్తానని చెప్పి అనుకుంది. అలాగే వెళ్ళింది. ప్రార్థనాపూర్వకంగా అద్భుతమైనటువంటి జయాన్ని చూడగలిగింది. రూతు ఆ రోజు వెళ్లకుండా ఉండుంటే రూతు గ్రంథం బైబిల్లో ఉండేది కాదు. వెళ్ళడమే కాకుండా ఆమె ప్రార్థనాపూర్వకంగా ఉంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం అనేది ఒకటి వచ్చేసింది. అంటే ప్రతిఫలం ఇచ్చింది దేవుడు. ఈ ప్రపంచంలో ప్రజలు అవార్డు ఇస్తారు, కానీ దేవుడు మనకు రివార్డు ఇస్తాడు. మీకు అవార్డు కావాలా, రివార్డు కావాలా? నేనైతే రివార్డు కావాలనుకుంటున్నాను. అవార్డు కావాలనుకుంటే అవార్డు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేయడానికి ఉపయోగపడదు. రివార్డు అనేది జీవితకాలంతో ఉపయోగపడుతుంది. ప్రభు కృప మీకు తోడై ఉంటుంది. గాడ్ హ్యాస్ ద పర్పస్ ఫర్ యువర్ పెయిన్. ప్రతి దానికి ఒక పెయిన్ ద్వారా వెళ్తున్నావా, నీ జీవితంలో ఒక నొప్పి, ఒక బాధను అనుభవిస్తున్నావా, ఒక వేదన నిన్ను పట్టి పీడిస్తుందా? ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, మీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన మేలు దాచి ఉంచాడు. వితౌట్ పెయిన్ దేర్ ఇస్ నో గెయిన్. ఏదో గెయిన్ కాబోతుంది మీ జీవితంలో, మీరు గెయిన్ సాధిస్తారు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుడు మీ యొక్క నమ్మకత్వానికి, విశ్వాస జీవితానికి ఆయన ఖచ్చితంగా ఒక రివార్డు ఏర్పాటు చేస్తాడు. అందుకే నమ్మదగిన వారుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి. నమ్మకమైన వారికి మెండైన దీవులు కలుగుతాయని బైబిల్లో రాయబడింది. చాలామంది అంటారు, బ్రదర్ నాకు ఇంకా బ్లెస్సింగ్స్ రాలేదు, నేను చాలా కాలంగా చేస్తున్నాను కానీ నాకు బ్లెస్సింగ్స్ లేవని. మరి నమ్మకంగా ఉంటున్నారా మీరు? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, దీవెనలు వెతుక్కుంటూ వచ్చి మీ తల మీద వాళ్తాయట. దేవుడు వాగ్దానం చేశాడు, మీరు నమ్మకంగా ఉండండి, మెండైన దీవెనలు మీ మీదకి రాకపోతే అడగండి. ఎవరి విషయంలో నమ్మకంగా ఉండాలి? ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉండండి, విశ్వాస విషయంలో, దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉండండి. అలాగే మీకు ఇచ్చిన కుటుంబం పట్ల నమ్మకస్తులై ఉండండి, సంఘము పట్ల నమ్మకస్తులై ఉండండి. అలాగే మీరు పనిచేసే స్థలంలో, మీ ఉద్యోగ స్థలంలో కూడా నమ్మకంగా ఉండండి. మీ డబ్బు విషయంలో, ఇతరుల డబ్బు మనం వాడే విషయంలో, ఆఫీస్లో ఒక్క పైసా ఖర్చు చేసిన దాని విషయంలో నమ్మకంగా ఉండగలిగితే, గాడ్ ఈజ్ వాచింగ్ అస్, డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. మీ చేతికి ఇవ్వబడింది ఎప్పుడైతే నమ్మకంగా మీరు చేస్తూ ఉంటారో, రివార్డ్స్ దేవుడు యాడ్ చేస్తూనే ఉంటాడు. ప్రజలు ఇచ్చేది అవార్డు, కానీ దేవుడు ఇచ్చేది రివార్డ్. దేవుని కొరకు జీవిద్దాం.
రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మన ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, మన ఉపవాసము దేవుడు చూస్తున్నాడు. ఆయన రహస్యం చూసినప్పుడు బహిరంగంగా దీవిస్తానని వాగ్దానం చేశాడు. మీరు ఉపవసించినప్పుడు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అవి బయట వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మీరు ఉపవాసం ఉన్నారని దేవునికి తెలుసు. God will reward you. May the Lord bless you with a wonderful rewards. మీ జీవితంలో అద్భుతమైన రివార్డ్స్ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. ఆయన ప్రతి వారికి వారి క్రియ చొప్పున ఫలం ఇస్తానని సెలవిచ్చున్నాం. నీ ప్రజలను దర్శించండి. అలాగే ఉపవాస ప్రార్థనలో కూడా వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన పర్సనల్గా ఫాస్టింగ్ ప్రేస్ చేస్తున్నప్పుడు మాకు ప్రతిఫలం మీరు ఇస్తున్నారు నాయన. నీ ప్రజలందరినీ ఆదుకురండి, బలపరచండి, దీవించండి, నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకురండి. ప్రతి శోధన నుండి నీ ప్రజలను తప్పించండి. నీ కనికరం చొప్పున ప్రార్థన చేస్తుండగా నీ ప్రజలు ఏ అవస్థలో ఉన్నారో, ఏ అక్కర వారు ఎదుర్కొంటున్నారో నువ్వు సమస్తం ఎరిగినవాడు. అద్భుతమైన కార్యములు మీరు జరిగించబోతున్నారు. వారికున్న శ్రమ, కష్టము, బాధ, వేదన నుండి విడిపించును ఆయన. ఎటువంటి స్ట్రగుల్స్ వారు ఎదుర్కొంటున్నా, వాట్ ఎవర్ మీద ట్రెజడీ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వారు వెళ్తున్నటువంటి ఆ భయంకరమైన గాఢాంధకరపు లోయల నుండి వారిని బయటికి తీసుకురండి. నీ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. వారి గృహాల మీదకి నీ వెలుగు వచ్చునుగాక. వారి మనసులో భారం తీసివేయబడాలి. వారి గుండెల్లో ఉన్న బరువు తొలగిపోవాలి, తేలికవ్వాలి తండ్రి. వారి చింత యావత్తు మీరు భరిస్తానని సెలవిచ్చినారు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ నామాన్ని గర్వపరచుకుని ఆయన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. పేరు పేరున దర్శించండి, మీ నామాన్ని మహింపరచుకోమని, నీ సన్నిధిలో వేడుకుంటున్న వీరందరికీ ప్రతిఫలం ఇచ్చి మీ నామాన్ని హెచ్చించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.